ప్రైజ్ దలా దేవుని మహిమ కలిగాక ప్రభుని యేసునామములో మీ అందరికీ శుభమండి. అందరూ బాగున్నారా? దయచేసి ప్రార్థన చేసుకున్నారా? మీ కుటుంబ సభ్యులు కూడా ప్రార్థన చేస్తున్నారా లేదో ఒకసారి గమనించండి. వాళ్ళు ప్రార్థన చేసేటట్టు దయచేసి పురికొల్పండి. ఈరోజు దేవుని యొక్క వాగ్దానం కలిసి చదువుకుందాం. కీర్తనలు 100వ కీర్తన 1వ వచనం. సమస్త దేశములారా యెహోవాను ఉత్సాహగానం చేయుడి, సంతోషముతో యెహోవాని సేవించుడి. ఉదయం లేచిన వెంటనే కలవరపడకండి, భయపడకండి, ఆందోళన చెందకండి, చింతించకండి. లేచిన వెంటనే సంతోషంగా, దేవా ఈరోజు నన్ను సజీవ లెక్కలో ఉంచినావు, నీకు స్తోత్రం ప్రభువా అని సంతోషంగా యెహోవాని దేవుణ్ణి స్తుతించండి. మీ వయసులో ఉన్నవారు ఎంతమంది చనిపోయారు? నీతో పుట్టినవారు, నీతో చదువుకున్నవారు ఈరోజు భూమి మీద ఉన్నారా? ఒకసారి ఆలోచించండి. నీకంటే డబ్బున్న వాళ్ళు, నీకంటే బలమున్న వాళ్ళు నీ కళ్ళెదుటే చనిపోయారు. ఇది ఒకసారి గుర్తు చేసుకోండి. కానీ నీవు, నేను, మీ కుటుంబ సభ్యులు సజీవ లెక్కలో ఉన్నారు కనుక అందును బట్టి దేవునికి స్తోత్రం చెప్పండి. ఉదయం లేచిన వెంటనే చిరాగ్గా ఫోన్ తీసుకోవడము, భార్యని తిట్టడము, భర్తని తిట్టడము, పిల్లల్ని కసురుకోవడము, సనుక్కోవడము, గొనుక్కోవడము, అసలు ఆ జీవితంలో సంతోషం ఉండదండి. మీరు లేచిన వెంటనే మీకు అన్నీ ఉండొచ్చు, కానీ ప్రాణాన్ని పోగొట్టుకుంటే ఏం లాభం? అక్కడ ఒక 2 ఎకరాలు, ఇక్కడ ఒక 4 బిల్డింగ్లు, బ్యాంకులో ఒక ₹1 కోటి ఒక అకౌంట్లో బ్యాలెన్స్ ఉండి ఈ రాత్రి నీ ప్రాణం పోతే పరిస్థితి ఏంటి ఆలోచించండి. ఇవేమి నేను కాపాడదు. దేవుడు నిన్ను సజీవ లెక్కలో ఉంచాడు. దేవునికి స్తోత్రం. ఆయన స్తుతించి మీ జీవిత దినచర్యని ప్రారంభించండి. అద్భుతంగా ఉంటారు, ఆశీర్వాదకరంగా ఉంటారు. అటు కృపించలాగా ప్రార్థించేద్దాం. తండ్రి నీకు వందనాలయ్యా. ఈ దినమునైనా ఎంతోమంది నా ప్రభా ఆకలి తలముటిస్తున్నారు, వారందరికీ సహాయం చేయండి. ముఖ్యంగా నా ప్రభా అని ప్రార్థిస్తున్నాం. యేసయ్యా వృద్ధాపాయం, నా తండ్రి అనారోగ్యంతో ఉన్న తల్లిదండ్రులను జ్ఞాపకం చేసుకున్నాం, వారికి మంచి ఆరోగ్యం ఇవ్వండి. అప్పుల బాధలు కూరుకునే విడుదల, స్వస్థ అయా విడుదల దయచేయండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్.